కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తూ ప్రజల కష్టాలని ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి పరిష్కారాలు చూపిస్తూ పరిపాలన చేస్తుంటే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 రూపంలో సూపర్ 6 ని సక్సెస్ఫుల్ గా ప్రజలు సంతృప్తికరంగా అమలు చేస్తున్న పరిస్థితుల్లో మరి ఒక 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడుతున్న విషయం అందరికి తెలిసిందే. రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు పొందుతున్న లబ్ధి కారణంగా వారందరూ కూడా కొన్ని లక్షల్లో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరూ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి, లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి లేని పరిస్థితులను సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు, 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా నాశనం చేసిన పరిపాలన, వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను